సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మన ఐ యొక్క విజన్లో వచ్చే డిఫెక్ట్స్ గురించి చూసాం. ఏంటవి? మయోపియా, ప్రెస్బియోపియా అండ్ హైపర్మెట్రోపియా అనే 3 డిఫెక్ట్స్ గురించి, వాటి యొక్క కరెక్షన్స్ గురించి చూసాం. అండ్ పవర్ ఆఫ్ లెన్స్. లెన్స్ యొక్క పవర్ అంటే అవి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అన్నది కాదు. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మయోపియా ఉన్న వాళ్ళకి ఎం డిస్టెన్స్ వేరేగా ఉంటుంది, ఎల్ లీస్ట్ డిస్టింక్ట్ విజన్ అనేది వేరేగా ఉంటుంది. అంటే పర్సన్ టు పర్సన్ ఈ ఐసైట్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతూ వస్తుంది. అందరికీ ఒకటే రేంజ్లో ఉండాలి అని లేదు. కొంతమంది 50 సెంటీమీటర్స్ వరకు క్లియర్గా చూడగలరు, కొంతమంది 70 వరకు చూడగలరు. అంటే వాళ్ళ యొక్క ఐ విజన్ని బట్టి, వాళ్ళ యొక్క ఐ పవర్ని బేస్ చేసుకొని వాళ్ళకి లెన్సెస్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అందరికీ ఒకే లెన్స్, ఒకే స్పెట్స్ సూట్ అవ్వవు. సో ఆ లెన్స్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఆ లెన్స్ యొక్క పవర్ని బేస్ చేసుకొని ప్రిస్క్రైబ్ చేస్తారు. పవర్ ఆఫ్ లెన్స్ అంటే దాని యొక్క ఫోకల్ లెంత్. లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అమ్మా, ఏ లెన్స్కి ఎంత ఫోకల్ లెంత్ యూస్ చేయాలి అన్నది పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పవర్ ఆఫ్ లెన్స్ని మనం పీతో డినోట్ చేస్తాం. పీ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ యొక్క రెసిప్రోకల్ పీ ఈక్వల్ టు 1/f. సో ఫోకల్ లెంత్ వాల్యూ ఎంత ఉందో అంటే వాళ్ళు ఎంత డిస్టెన్స్ వరకు చూడగలరో ఫైండ్ అవుట్ చేసి ఆ లెన్స్ యొక్క పవర్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. మనం యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్పెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ స్పెట్స్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి సరిగ్గా కనిపించదు. కొన్ని ఆబ్జెక్ట్స్ సరిగ్గా కనిపించవు, ఇమేజెస్ సరిగ్గా కనిపించవు. ఏమంటారు పవర్ తగ్గిపోయింది, స్పెట్స్ పవర్ తగ్గిపోయింది, స్పెట్స్ చేంజ్ చేసుకోవాలి అంటారు. అంటే మనం రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకుంటున్నప్పుడు ఏమవుతుంది, మన ఐ విజన్ని చెక్ చేసి ఎంత డిస్టెన్స్ వరకు అయితే వాళ్ళు క్లియర్గా చూడగలుగుతున్నారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి తగ్గ ఐ లెన్సెస్ని ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. ఆ లెన్సెస్ దేన్ని బేస్ చేసుకొని చేస్తారంటే పవర్ ఆఫ్ ది లెన్స్ని బేస్ చేసుకొని చేస్తారు. పవర్ ఆఫ్ ది లెన్స్కి ఫార్ములా ఏంటి? పీ ఈక్వల్ టు 1/f. పవర్ ఆఫ్ ది లెన్స్ని డయాప్టర్స్లో మెజర్ చేస్తాం. డయాప్టర్ యూనిట్స్ అనమాట. పవర్ ఆఫ్ ది లెన్స్కి యూనిట్స్. ఎలా అయితే మనకి ఫోర్స్కి న్యూటన్స్ ఉంటుందో అలాగే పవర్ ఆఫ్ ది లెన్స్కి మనకి డయాప్టర్ అనే యూనిట్ని యూజ్ చేస్తారు. ఈ యూనిట్స్ని డీతో డినోట్ చేస్తాం. సపోజ్ 2D అనుకోండి, పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. డయాప్టర్స్ 2 డయాప్టర్స్ 2D లెన్స్ యూజ్ చేయమని చెప్తారు, లేదా 3D లెన్స్ యూజ్ చేయమని చెప్తారు. సో పవర్ ఆఫ్ ది లెన్స్ చిన్న టాపిక్ ఇది. పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. పీ ఈక్వల్ టు 1/f. దీని యూనిట్స్ ఏంటి? డయాప్టర్స్. అండ్ ఎలా డినోట్ చేస్తాం? ఈ యూనిట్స్ని డీతో, క్యాపిటల్ డీతో డినోట్ చేస్తాం. సో ఈ పవర్ ఆఫ్ ది లెన్స్ని బేస్ చేసుకొని మనం ఏ లెన్స్ యూజ్ చేయాలో మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్. డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్. నెక్స్ట్ టాపిక్లో మీకు ఈ లెసన్లో స్కాటరింగ్ టాపిక్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ న్యూ సిలబస్లో స్కాటరింగ్ కాన్సెప్ట్ లేదు, స్కాటరింగ్ టాపిక్ లేదు కాబట్టి దాని గురించి మనం సింపుల్గా చెప్పుకుందాం. అంటే స్కాటరింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి కాబట్టి చెప్పుకుందాం. డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్. డిస్పర్షన్ అంటే డిస్పర్స్ అవ్వటం అంటే దూరంగా మూవ్ అవ్వటం, అవునా? ఏ వేటి ప్లేస్లోకి వాళ్ళు మూవ్ అవ్వటం డిస్పర్షన్ అంటే, అవునా? సపోజ్ మనం ఒక లైట్ తీసుకున్నాం అనుకోండి, ఒక లైట్ ట్రే తీసుకున్నాం అనుకోండి. ఆ లైట్ ట్రే ఏం చేస్తుంది? మనం ఆల్రెడీ స్కైలో సెవెరల్ కలర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రెయిన్బో కూడా అందులో ఒకటి. మనకి రైన్ వచ్చినప్పుడు మాత్రమే రెయిన్బో ఎందుకు ఫామ్ అవుతుంది? రైన్కి రెయిన్బోకి అసలు లింక్ ఏంటి, రిలేషన్ ఏంటి? సో సన్లైట్ ఉన్నప్పుడు సన్లైట్ రేస్ అనేవి ఏ అట్మాస్ఫియర్లో ఉన్న మాలిక్యూల్స్ ఉంటాయి కదా, వాటర్ మాలిక్యూల్స్,
ఆ వాటర్ మాలిక్యూల్స్ మీద పడినప్పుడు ఆ వైట్ లైట్ అనేది సన్లైట్ నుంచి వచ్చేది మనకి వైట్ లైట్ అమ్మ. ఆ వైట్ లైట్ అనేది 7 కలర్స్ కింద డిస్పర్స్ అయిపోతూ ఉంటుంది. 7 కలర్స్ కింద డిస్పర్స్ అవుతూ ఉంటుంది. అదే మనకి ఎర్త్ మీద ఉండి చూడడానికి మనకు అది రెయిన్బో కింద ఒక బో షేప్లో కనిపిస్తుంది, రెయిన్బో కింద కనిపిస్తుంది. ఆ 7 కలర్స్ మనకి అది ఒక సింగిల్ కలర్ వైట్ కలర్ లైట్ అనేది 7 కలర్స్ కింద డిస్పర్స్ అవుతుంది, 7 కలర్స్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే డిస్పర్షన్ అంటాం. సో ఆ డిస్పర్షన్ జరగటం వల్లే అట్మాస్ఫియర్లో మనకి రెయిన్బో అనేది మనం చూడగలుగుతాం. ఓన్లీ సన్లైట్ ఉన్నప్పుడు మనకి రెయిన్బో కనిపిస్తుందా? కనిపించదు. నైట్ టైం రెయిన్బో కనిపిస్తుందా? కనిపించదు. మనకి రెయిన్బో కనిపించాలి అంటే అట్మాస్ఫియర్లో వాటర్ ఉండాలి, అంటే రైన్ రావాలి, అండ్ అట్ ద సేమ్ టైం సన్లైట్ కూడా ఉండాలి. ఈవినింగ్ టైమ్స్ లేదా ఎర్లీ మార్నింగ్ టైమ్స్, ఆఫ్టర్నూన్ టైమ్స్లో వర్షం వస్తే చాలాసార్లు మనకి రెయిన్బో అనేది కనిపిస్తుంది. నైట్ టైం కనిపించదు, ఎందుకంటే సన్లైట్ ఉండదు. ఇంకెలా డిస్పర్స్ అవుతుంది ఏ లైట్ అయినా? సన్ నుంచి వచ్చిన వైట్ లైటే ఆ వాటర్ డ్రాప్స్ మీద డ్రాప్లెట్స్ మీద పడి ఆ డ్రాప్లెట్స్ నుంచి మనకి రెయిన్బో వస్తుంది, 7 కలర్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఒక డ్రాప్లెట్టే ఉండదు కదా, నెంబర్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, అట్మాస్ఫియర్ నెంబర్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా. ఆ ప్రతి డ్రాప్లెట్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క డ్రాప్లెట్ ఒక్కొక్క ప్రిజం కింద యాక్ట్ చేస్తుంది. ఆ ప్రిజం కింద యాక్ట్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది, దాని మీద పడిన ఒకే ఒక సన్లైట్ని, అదే వైట్ లైట్ని ఏం చేస్తుంది అంటే 7 కలర్స్ కింద డివైడ్ చేస్తుంది. అదే మనకి రెయిన్బో కింద కనిపిస్తుంది. సో ప్రిజం అంటే ఏంటో చూద్దాం. అసలు ప్రిజము లైట్ని ఎలా డివైడ్ చేస్తుందో, లైట్ ఎందుకు అలాగా సెవరల్ కలర్స్ కింద డివైడ్ అయిపోతుందో చూద్దాం. ప్రిజం అంటే నథింగ్ బట్ ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, ప్లెయిన్ సర్ఫేసెస్ మీద లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుద్ది, ఎలా రిఫ్రాక్ట్ అవుతుంది అని చూసాం. కర్వర్డ్ సర్ఫేసెస్ మీద లైట్ ఎలా రిఫ్రాక్ట్ అవుతుందో చూసాం. సో కర్వర్డ్ సర్ఫేసెస్ మీద, ప్లెయిన్ సర్ఫేసెస్ మీద లైట్ ఎలా రిఫ్రాక్ట్ అవుతుందో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్వర్డ్ సర్ఫేసెస్ గురించి చెప్పుకోవాలనుకుంటే లెన్స్ గురించి చెప్పుకున్నాం. ప్లెయిన్ సర్ఫేసెస్ గురించి చెప్పుకోవాలి అంటే మనం మిర్రర్ గురించి చెప్పుకున్నాం. మిర్రర్ మీద లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, లేదంటే ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద లైట్ ఎలాగా రిఫ్రాక్ట్ అవుతుంది, లేదా లెన్స్లో లైట్ ఎలా రిఫ్రాక్ట్ అవుతుందో చూసాం. ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే ఒక ట్రాన్స్పరెంట్ మీడియం, ఒక ప్లెయిన్ సర్ఫేసెస్ ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ మీడియంలో లైట్ ఎలా రిఫ్రాక్ట్ అవుతుందో చూస్తాం. ఆ ట్రాన్స్పరెంట్ మెటీరియల్నే మనం ప్రిజంని తీసుకుంటున్నాం. ప్రిజం అంటే 2 ట్రయాంగులర్ బేసెస్ ఉంటాయి, దానికి ట్రయాంగులర్ షేప్లో బేస్ ఉంటుంది, అండ్ రిమైనింగ్ 3 సైడ్స్ రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి, రెక్టాంగులర్ ప్లెయిన్ సర్ఫేసెస్. రిమైనింగ్ 3 సర్ఫేసెస్ లాటరల్ సర్ఫేసెస్ అంటాం. ఆ లాటరల్ సర్ఫేసెస్ ఏ షేప్లో ఉంటాయి, రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. సో ఇది బేస్ ఏ షేప్లో ఉంది, ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఇటు సైడ్ ఒకటి ఉంది, అదర్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది కదా. 2 ట్రయాంగులర్ బేసెస్ ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ లాటరల్ సర్ఫేసెస్ అన్నీ ఎలా ఉంటాయి, రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. ఇక్కడ మనకి బోర్డ్ మీద డయాగ్రామ్లో ఒకటే సర్ఫేస్ కనిపిస్తుంది, కానీ ఇది ఎలా అయితే ఉందో అటు సైడ్ కూడా సేమ్ ఇన్క్లైన్లో అదే షేప్లో మనకి ఒక రెక్టాంగిల్ షేప్లో మనకి సర్ఫేస్ అనేది ఉంటుంది. అలాగే కింద కూడా ఒక రెక్టాంగులర్ సర్ఫేస్ అనేది ఉంటుంది. సో 3 సర్ఫేసెస్ ఎలా ఉంటాయి మనకి రెక్టాంగులర్లోని, అండ్ 2 బేసెస్ ట్రయాంగులర్ బేసెస్ ఉంటాయి. అండ్ ఇదంతా దేంతో ప్రిపేర్ అయి ఉంటుంది, ఒక గ్లాస్ మెటీరియల్తో ప్రిపేర్ అయి ఉంటుంది, అంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్తో ప్రిపేర్ అయి ఉంటుంది. సో ఈ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ నుంచి మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వైట్ లైట్ని ట్రాన్స్మిట్ చేసామనుకోండి, ఆ వైట్ లైట్ ఏం చేస్తుందంటే 7 కలర్స్లో డిస్పర్స్ అవుతుంది. ఈ 7 కలర్స్లో ఎందుకు డిస్పర్స్ అవుతుంది అంటే ఈ 7 కలర్స్ కలిపిన ఫ్రీక్వెన్సీలో మనకి వైట్ లైట్ అనేది ఫామ్ అవుతుంది. ప్రతి కలర్కి ఒక్కొక్క సెట్టెన్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని సెట్టెన్ స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ని బేస్ చేసుకొని ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ మీడియంలో అది సెట్టెన్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తూ ఉంటుంది.
సో మనం లైట్ అనేది ఒక మీడియంలో ఒక వెలాసిటీతో ఒక స్పీడ్తో, ఇంకో మీడియంలో ఇంకొక స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తుందంటే అది వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా విడిపోతుంది. 7 డిఫరెంట్ కలర్స్ కింద విడిపోతుంది. అది ఇక్కడ నుంచి మనం ఒక మోనోక్రోమాటిక్ లైట్ని పంపామనుకోండి, క్రోమాటిక్ అంటే కలర్ అనమాట, మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ కలర్ ఉన్న ఒక లైట్ని. ఇప్పుడు మనం వైట్ లైట్ని పంపాం కాబట్టి ఆ వైట్ లైట్ ఏం చేస్తుంది, విబ్జిఆర్ని ఫామ్ చేస్తుంది, 7 కలర్స్ని ఫామ్ చేస్తుంది. అదే మనం ఈ విబ్జిఆర్లో ఏదో ఒక లైట్ని, సపోజ్ ఒక రెడ్ లైట్ని సెండ్ చేసామనుకోండి, లేదంటే ఒక బ్లూ లైట్ రేని సెండ్ చేసామనుకోండి, అది మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ కలర్ ఉన్న లైట్. దాన్ని మనం ప్రిజంలోంచి సెండ్ చేసినా మళ్ళీ ఏం చేస్తుంది, సేమ్ ఒకే కలర్ వస్తుంది, అంతేగాని 7 కలర్స్ రాదు, లేదా వైట్ కలర్ రాదు. ఏ కలర్ అయితే మనం సెండ్ చేసామో ఆ కలరే వస్తుంది. ఓన్లీ మనం వైట్ కలర్ పంపినప్పుడు, వైట్ కలర్ అంటే మిక్సింగ్ ఆఫ్ దిస్ విబ్జిఆర్ అనమాట, అన్ని కలర్స్ మిక్స్ అయిపోయి ఉన్న ఫ్రీక్వెన్సీ అనమాట వైట్ లైట్ది. సో ప్రిజం నుంచి సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, అవన్నీ డివైడ్ అయిపోతూ ఉంటాయి, వాటి ఫ్రీక్వెన్సీస్ని బేస్ చేసుకొని విబ్జిఆర్ కింద 7 డిఫరెంట్ కలర్స్ కింద డివైడ్ అయిపోతూ ఉంటాయి. సో ప్రిజం నుంచి మనం లైట్ సెండ్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా రిఫ్రాక్ట్ అవుతుందో మనం చూద్దాం. సో ప్రిజం, మనం యొక్క ప్రిజం అవుట్లైన్ని తీసుకున్నాం అనుకోండి, బేస్ ఎలా ఉంటుంది, ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో PQR, ఆ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్కి PQR అనే నేమ్స్ తీసుకున్నాం. అండ్ ఈ యాంగిల్, దీన్ని యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటాం, యాంగిల్ ఆఫ్ ప్రిజం. సపోజ్ మనం ఏదన్నా ఒక లైట్ రేని ఈ ప్రిజం యొక్క ప్లెయిన్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ చేసామనుకోండి, ఏం జరుగుతుంది, అదర్ సర్ఫేస్ నుంచి, దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న సర్ఫేస్ నుంచి మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ రే అనేది ఎమర్జ్ అవుతుంది, బయటకు వస్తుంది. సో మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ రేని ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తున్నాం, I1 అనే యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తున్నాం. దేనికి ఈ ఇన్సిడెంట్ యాంగిల్ ఎలా తెలుస్తుంది మనకి, నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్, ఇన్సిడెంట్ రే, నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ని మనం ఏమంటాం, ఇన్సిడెన్స్ యాంగిల్ అంటాం. సో ఇంత యాంగిల్లో మనం ఏం చేస్తున్నాం, లైట్ రేని ప్రిజం మీదకి ఇన్సిడెంట్ చేస్తున్నాం, సెండ్ చేస్తున్నాం. ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇది ఎయిర్ మీడియం కదా, ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియంలోకి వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చూసిందే, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి లైట్ ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో రిఫ్రాక్ట్ అయ్యి లైట్ ఏం చేస్తుంది, బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. అయిపోయింది, గ్లాస్ మీడియంలో ఈ టైప్లో బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. M అనే పాయింట్ దగ్గర ఫస్ట్ రిఫ్రాక్షన్ అనేది జరిగింది. నెక్స్ట్ N అనే పాయింట్ దగ్గరకు వచ్చేసరికి, అంటే అదర్ సర్ఫేస్కి వచ్చేసరికి, అంటే గ్లాస్ మీడియం నుంచి ఇప్పుడు ఎయిర్ మీడియంలోకి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు అగైన్ మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా ఎలా రావాలి, లైట్ రే, మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ రే మనం ఎంత యాంగిల్లో ఇన్సిడెంట్ చేసామో అంతే యాంగిల్లో బయటికి రావాలి అదర్ సర్ఫేస్ నుంచి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వేరే డైరెక్షన్లో వస్తుంది, సమ్ అదర్ డైరెక్షన్లో వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇన్సిడెంట్ రేని ఎమర్జెంట్ రేని ఏం చేసామంటే ఎక్స్టెండ్ చేస్తే ఈ 2 లైట్ రేస్ ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా, ఆ పాయింట్ని O అనుకున్నాం. సో ఇన్సిడెంట్ రేకి ఎమర్జెన్స్ రేకి ఉన్న యాంగిల్ని మనం ఏమంటామంటే D, యాంగిల్ ఆఫ్ డైవర్షన్. సో ఎంత డైవర్ట్ అయింది, ఈ యాంగిల్లో రావాలి కానీ ఈ డైరెక్షన్లో వస్తుంది, అవునా, ఇంత యాంగిల్ డైవర్ట్ అయింది. సో యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్ అంటాం. సో ఎప్పుడైతే మనం లైట్ రేని ఇన్సిడెంట్ చేసామో అదేం జరుగుతుంది, ఫస్ట్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత అదర్ సర్ఫేస్ దగ్గరికి వచ్చేసరికి అగైన్ మళ్ళీ రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయినప్పుడు ప్రతిసారి ఏమవుతుంది, లైట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో మనం సెండ్ చేసిన డైరెక్షన్లో కాకుండా సమ్ అదర్ డైరెక్షన్లో లైట్ రే అనేది ట్రాన్స్మిట్ అవుతుంది లేదా ఎమర్జ్ అవుతుంది. ఈ ఎమర్జెన్స్ రేకి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం, యాంగిల్ ఆఫ్ డీవియేషన్, అండ్ దాన్ని స్మాల్ డీతో డినోట్ చేస్తాం. సో ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆ ల్యాబ్ యాక్టివిటీ ద్వారా మనకి
యాంగిల్ డి యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. మనం లెన్స్ తీసుకున్నాం అనుకోండి, లెన్స్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. మనం ఇక్కడ తీసుకునేది గ్లాస్ మీడియం, గ్లాస్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్ని సర్ఫేసెస్లు ఉన్నాయి, 2 సర్ఫేసెస్లు ఉన్నాయి. ప్రిజం షేప్లోకి వచ్చేసరికి దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ప్రిజం షేప్ని బట్టి, మనం తీసుకున్న యాంగిల్ని బట్టి, యాంగిల్ ఆఫ్ ప్రిజంని బేస్ చేసుకొని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో మనకిచ్చిన ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. అది చూసి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. థ్యాంక్ యూ.